ఉక్కిరితో ఇన్ఫాక్ట్ ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఊపిరిడుదే వార్తది. బట్ అన్నం పెట్టే అన్నదాతలకు మాత్రం కన్నీళ్లు పెట్టిస్తున్న వార్తది. అవును, ఇటు రెండు తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ ఇప్పటికే రెయిన్ అలర్ట్ ని జారీ చేసింది. ఈ క్రమంలో మనం ముందుగా మాట్లాడుకున్నట్టు రాబోయే 3 రోజులు కూడా భారీ వర్షాలు పడబోతున్నాయా? ఒకవేళ పడబోతే ఎక్కడ ఎటువంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది? ఏ జిల్లాల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది? రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ జిల్లాల మీద ఎక్కువగా ప్రభావం ఉంది? దీనికి సంబంధించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ ముందుకు వచ్చేసింది ఆర్టీవీ. అండ్ రెయిన్ అప్డేట్ కి సంబంధించిన బ్రేకింగ్ హియర్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. వెదర్ అప్డేట్ కి సంబంధించి మీరు చూస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు హై అలర్ట్. రాబోయే 48 గంటలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం మనం మాట్లాడుకున్నప్పటికీ అల్పపీడన ద్రోణి ప్రభావం అయితే మాత్రం ఉంది. అల్పపీడనం భయపడక్కర్లేదు, అల్పపీడన ద్రోణి ప్రభావం అయితే మాత్రం మనకి కనిపిస్తోంది. తెలంగాణతో సహా రెండు తెలుగు రాష్ట్రాలకు 5 రోజుల పాటు వర్ష సూచన జారీ చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వాన పడుతోంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగడుతున్న వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ లో కూడా నిన్న రాత్రి కాస్త చినుకల సందడి కాదు, వర్షానికి దారితీసింది. ఏకంగా ఏపీలో కూడా రేపటి నుంచి ఇంకా చెప్పాలంటే ఈ రోజు రాత్రి నుంచి డెవలప్ అయ్యే అవకాశం ఉంది. రాయలసీమ, కోస్తా ఆ జిల్లాల మీద ప్రభావం ఉంటుందా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఏ జిల్లా మీద ఎటువంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది? ఏ జిల్లాలకు ఎక్కువగా ఏ జిల్లా మీద ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉందనేది మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కసారి నేను మీకు మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగో మీరు చూస్తే కనుక మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు యాజ్ ఆఫ్ నో చూసుకున్నప్పుడు నార్మల్గానే ఉంది. కానీ ఒక్కసారి మ్యాప్లోకి వెళ్ళి చూపించే ప్రయత్నం చేయబోతున్నాను. హియర్ ఇట్ ఈస్. ఇప్పటికే నిన్న రాత్రి ఎటువంటి సిచ్యువేషన్ ఉందో చూసాం. హైదరాబాద్తో పాటు కీలకమైన నగరాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే కనుక ఆల్రెడీ భారతదేశంలో ఇదిగోండి ఇక్కడ ఒక్కసారి నేను పాయింట్ అవుట్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. క్లోజ్గా అబ్జర్వ్ చేసి ఇదిగో ఈ ప్రాంతంలో లో ప్రెషర్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు లో ప్రెషర్ అయితే మాత్రం ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ నేను కాస్త జూమ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాను సో దట్ ఇంకా మనకి క్లియర్గా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తే కనుక కాస్త మనకి లో ప్రెషర్ లాంటి పరిస్థితి ఇక్కడ మనకి ఉంది. ఇక్కడ లో ప్రెషర్ లాంటి పరిస్థితి మనకి కనిపిస్తోంది. దాంతోపాటు ఉపరితల ఆవర్తనం మీరు గమనిస్తే కనుక ఇదిగోండి ఉపరితల ఆవర్తన ప్రభావం మనకి చూస్తే ఇదిగో మనకు కనిపిస్తోంది. ఇక్కడ కొన్ని చోట్ల ఉంది, ఇప్పటికీ దీని ప్రభావం ఇక్కడ కొన్ని చోట్ల ఉంది. దాంతోపాటు ఈ ప్రభావాలు ఇక్కడ మనకు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్తో పాటు ఇంకా క్లోజ్కి వెళ్తే బహుశా మనకి తెలంగాణ మీద కూడా దీని ఇంపాక్ట్ మనకి కనిపించబోతోంది. సో ఈ ప్రభావంతో భారీ వర్షం పడుతుందా? యాజ్ ఆఫ్ నో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో భారీ ఎదురుగాలు వీచే అవకాశం ఉంది, వర్షాలకు దారితీసే అవకాశం ఉంది అనేది ఉపరితల ఆవర్తన ప్రభావం మనకి కనిపిస్తోంది. బట్ చూస్తే కనుక ఇక్కడ ఒక సైక్లోనిక్ డిస్టర్బెన్స్ లాంటి పరిస్థితి అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. బట్ ఇప్పటి వరకు ఇది ఇక్కడ అటువంటి పరిస్థితుల్లో బంగాళాఖాతంలో ఉన్నప్పటికీ కూడా దాని ప్రభావం పెద్దగా మనకు కనిపించట్లేదు. పరిస్థితులు మనకి అక్కడ అనుకూలంగా మారుతున్నప్పటికీ కూడా దీని ప్రభావం అంతగా మనకి ఏం కనిపించట్లేదు. బట్ ఇది డెవలప్మెంట్ అయితే కనుక ఇది ఏమైనా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందంటే కనుక అప్పుడు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మిమ్మల్ని భయపెట్టే ప్రయత్నం కాదు, బట్ ఎందుకైనా మంచిది ఒకసారి ఒక కన్నేసి ఉంచే ప్రయత్నం చేద్దాం ఈ డెవలప్మెంట్ మీద. సో దీని గురించి ఫస్ట్ పక్కన పెట్టే ప్రయత్నం చేస్తే మన ఇక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం. భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఆ రిపోర్ట్ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది మీరు చూస్తే కనుక ఇక్కడ మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తోంది. ఇది భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్. భారత వాతావరణ శాఖ ఇచ్చిన అఫీషియల్ మ్యాప్లో కనుక మీరు గమనిస్తే ఇదిగోండి ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తోంది. ఐ కెన్ షో దాట్. మీరు గమనిస్తే కనుక ఇదిగో కర్ణాటక నుంచి ఇదిగోండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. కర్ణాటక నుంచి ఇటు తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా ఈ ప్రాంతాల మీద కూడా మనకి ఉపరితల ఆవర్తన ప్రభావం కనిపిస్తోంది. దాంతోపాటు కర్ణాటక నుంచి ఇదిగో తమిళనాడు, కేరళ ఇక్కడికే మీరు గమనిస్తే కనుక ఇక్కడ కూడా మనకి ఆవర్తన ప్రభావం ఉంది. సో ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతోంది. అంటే దక్షిణ తమిళనాడుతో పాటు సౌత్ తెలంగాణ మీద కూడా ఇంపాక్ట్ మనకు కనిపిస్తోంది. దాంతోపాటు కర్ణాటక మీద ఉంది, ఆంధ్రప్రదేశ్తో పాటు అంటే ఉత్తరాంధ్రతో నుంచి ఇదిగోండి రాయలసీమ మినహా మిగిలిన జిల్లాల మీద ఈ ప్రభావం ఎక్కువగా మనకు కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలంగాణలో కూడా దక్షిణ తెలంగాణ మీద ఈ ఆవర్తనం కావచ్చు లేకపోతే ద్రోణి ప్రభావం అనేది మనకి ఇక్కడ విజువలైజ్గా చూసినప్పుడు ఫోకస్డ్గా కనిపిస్తోంది. అండ్ యూ కెన్ కీన్లీ అబ్జర్వ్ దిస్. అండ్ ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అసలు ఇవి ఆవర్తనాలా, ద్రోణులా, లేకపోతే వీటి ప్రభావం ఏంటి అనేది ఇటు భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేసి ఒకసారి ఆ ట్వీట్ని నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ఇది. మీరు గమనిస్తే కనుక మరాఠవాడ నుంచి అంతర తమిళనాడు వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు ఉత్తర అంతర కర్ణాటక నుంచి కుమరేని ప్రాంతం వరకు అంతర కర్ణాటక
సూటిగా క్లుప్తంగా మాట్లాడుకుందాం ఇక్కడ. అంటే మరాఠవాడ నుంచి తమిళనాడు వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు కర్ణాటక నుంచి కొమరన్ ప్రాంతం వరకు, అంటే కర్ణాటక తమిళనాడు మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. అంటే ఇదిగో ఇది ఒకటి, ఇది. అండ్ రెండవది ఇక్కడ నేను కాస్త ఇటువైపు వెళ్ళి చెప్పే ప్రయత్నం చేస్తాను. అండ్ రెండవది మీరు చూస్తే కనుక తమిళనాడుపై సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించింది. మీరు చూడొచ్చు సైక్లోనిక్ సర్క్యులేషన్, ఉపరితల ఆవర్తనం అనేది. సో మూడోది, ఆంధ్రప్రదేశ్ యానంలలో దిగువ రూపావరణలో దక్షిణ మరియు నైరుతి దిశ గాలులు వీస్తున్నాయనేది భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా చెప్తున్నమాట. ఈ స్టేట్మెంట్కి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం, బట్ మ్యాప్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. మ్యాప్కి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం నేరుగా. సో నేను మ్యాప్ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇదిగోండి, ఇక్కడ మనకి క్లియర్గా విజిబిలిటీ అయితే కనిపిస్తోందిగా. ఆ మూమెంట్ మీరు చూడొచ్చు కదా. ఇటు కర్ణాటక నుంచి తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్ వరకు కూడా ఒక ఆవర్తనం కావచ్చు, ద్రోణి ప్రభావం మనకి కనిపిస్తోంది. దీంతో పాటు ఇక్కడ చూసుకుంటే కర్ణాటక, కేరళ, తమిళనాడు మీదుగా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల వరకు ఇక్కడ ఒక ఆవర్తనం కావచ్చు, ద్రోణి ప్రభావం కావచ్చు మనకి ఇక్కడ కనిపిస్తోంది. సో ఇవి తెలుగు రాష్ట్రాల్లోని ఏ జిల్లాల్లో ఎంత మేరకు ఉండే అవకాశం ఉందనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుంచి రిపోర్ట్ని చూసే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇదిగోండి, జస్ట్ క్లుప్తంగా మీకు ఐడియా కోసం చూపించే ప్రయత్నం చేస్తాను. మ్యాప్ కర్ణాటక నుంచి దక్షిణ తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్ వరకు కూడా ఇది ఇంపాక్ట్ అయితే మాత్రం మనకు కనిపిస్తోంది. ఆ ఎఫెక్ట్ని మీరు చూడొచ్చు. అలాగే కర్ణాటక, కేరళ, తమిళనాడు మీదుగా రాయలసీమ వరకు కొంచెం ఆ ప్రభావం మనకి కనిపిస్తోంది. ఇక్కడి నుంచి నేరుగా రిపోర్ట్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇది భారత వాతావరణ శాఖ ఇచ్చిన అఫీషియల్ రిపోర్ట్ ఇది. సో ఈ అఫీషియల్ రిపోర్ట్లో ఏం చెబుతోంది ఇదిగోండి. సౌత్ పెనిన్సులర్ ఇండియా గురించి మాట్లాడుకుంటే ఐసోలేటెడ్ టు స్కాటర్ లైట్ టు మోడరేట్ రెయిన్ఫాల్ విత్ థండర్స్టార్మ్, లైట్నింగ్, గస్ట్ విండ్ స్పీడ్ ఆఫ్ 30 to 50 km/h లైక్లీ ఓవర్ తెలంగాణ, ఇంటీరియర్ కర్ణాటక. అంటే 17వ తారీఖు నుంచి మీరు చూస్తే 17వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు, అంటే ఈ రోజు నుంచి దాదాపుగా 21వ తారీఖు వరకు మీరు చూసుకుంటే 21వ తారీఖు వరకు కూడా 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. కోస్టల్ ఆంధ్రప్రదేశ్ యానాంకి 17 నుంచి 20 తారీఖున, రాయలసీమకు ఈ రోజు రేపు అంటే 17వ తారీఖు ఈరోజు. సో 17, 18 రెండు రోజులు కూడా రాయలసీమలో కాస్త వర్షాలు ఉంటాయి. వర్షాలు ఇన్ ద సెన్స్ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు, గరిష్టంగా 50 కిలోమీటర్లు, కొన్ని సందర్భాలు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు ఉండే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ ఇక్కడ క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఇక్కడ నుంచి నేరుగా అలర్ట్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఎటువంటి అలర్ట్ ఇచ్చిందనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. హియర్ ఇట్ ఈస్. ఇదిగోండి, ఈ రోజు గురించి మాట్లాడుకుంటే ఎల్లో అలర్ట్ ఉంది 2 తెలుగు రాష్ట్రాలకు. అండ్ రేపటి విషయానికి వస్తే గమనిస్తే కనుక మనకి లేదు, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. నేను మీకు చూపించే ప్రయత్నం చేశాను ఆల్రెడీ. లెట్ మీ షో దట్ హియర్. ఇదిగోండి, ఆల్రెడీ ఒక లో ప్రెషర్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తోంది. అది ఆవర్తమా లేకపోతే అల్పపీడనం అనేది బహుశా వాతావరణ శాఖ ఇంకా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది డెవలప్మెంట్ బట్టి. సో దాని ఇంపాక్ట్ మనకి ఇక్కడ రిపోర్ట్లో కనిపిస్తుంది మీరు చూస్తే కనుక. అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి అయితే మాత్రం ఎల్లో అలర్ట్ ఉంది. మిగిలిన ప్రాంతాలు ఇక్కడ ఒడిశా కావచ్చు, లేకపోతే పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఈ ప్రాంతాల గురించి మాట్లాడుకున్న సందర్భం, లేకపోతే మధ్యప్రదేశ్ కావచ్చు, ఈ ప్రాంతాల గురించి మాట్లాడుకున్న సందర్భం ఇంపాక్ట్ అయితే మాత్రం మనకి అక్కడ కనిపిస్తోంది. అండ్ 2 తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన భారత వాతావరణ శాఖ. అండ్ ఇదే ఇంపాక్ట్ మనకి రేపు కూడా కంటిన్యూ కాబోతోంది. ఇక అక్కడి నుంచి చూసుకుంటే 20వ తారీఖున కూడా మనకి ఎల్లో అలర్ట్ అనేది కంటిన్యూ కాబోతోంది ఎక్సెప్ట్ రాయలసీమ. అండ్ అలాగే 21వ తారీఖున కూడా తెలంగాణ మీద ఇంపాక్ట్ ఉండబోతుందని భారత వాతావరణ శాఖ చెబుతున్న రిపోర్ట్. సో ఈ క్రమంలో ఈ రిపోర్ట్ చూపించే ప్రయత్నం చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే కేవలం 1.8 మిల్లీమీటర్ల వర్షపాతం పార్వతీపురం మన్యంలో నమోదైతే, ధర్మవరం శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్లో ధర్మవరంలో మాత్రం 6.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి వాతావరణం ఉందో చూద్దాం. ఆ తర్వాత తెలంగాణకు కాస్త ఇంపాక్ట్ ఇప్పుడు కనిపిస్తోంది. 2 రోజుల నుంచి పోల్చుకుంటే కాస్త ఈరోజు రిపోర్ట్ మారింది. తెలంగాణ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుందనేది భారత వాతావరణ శాఖ చెబుతున్న అంచనాల ప్రకారం అర్థమవుతుంది. కాబట్టి రిపోర్ట్ను చూసే ప్రయత్నం చేస్తే పూర్తిగా ఎల్లోగా మారిన ఆ విజువల్ని చూడొచ్చు. ఎక్సెప్ట్ కొన్ని రోజులు కొన్ని ప్రాంతాల గురించి మాట్లాడుకుంటే ఇటు శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, యానాం, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, వెస్ట్ గోదావరి. ఒక్కసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఫ్రమ్ ద బిగినింగ్. ఇటు శ్రీకాకుళం రేపు మినహా 4 రోజులు వర్షాలు ఉంటాయి. పార్వతీపురం మన్యం 5 రోజులు, ఈ రోజు నుంచి మొదలు పెడితే 5 రోజుల పాటు వర్షాలు ఉంటాయి. ఇంకా అక్కడి నుంచి చూసుకుంటే విజయనగరం ఈ రోజు నుంచి మొదలు పెడితే 5 రోజుల పాటు కూడా వర్షాలు ఉంటాయి. ఐ రిక్వెస్ట్
విజయ్ ఒక్కసారి మనం ఆ విజువల్ని చూపించే ప్రయత్నం చేద్దాం. అండ్ విశాఖపట్నం ఈ రోజు రేపు వర్షాలు ఉండకపోవచ్చు, కానీ మిగిలిన 3 రోజులు కూడా వర్షాలు ఉండే అవకాశం ఉన్నాయి. ఆ తర్వాత అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్కి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు దాదాపు 5 రోజుల పాటు వర్షాలు ఉంటాయి. అనకాపల్లికి ఈ రోజు రేపు ఉండవు, కానీ మిగతా 3 రోజులు. ఆ తర్వాత కాకినాడ ఈ రోజు రేపు ఉండదు, ఆ మరుసటి 2 రోజులు వర్షాలు ఉంటాయి, మళ్ళీ ఆ మర్నాడు వర్షాలు ఉండవు. ఈస్ట్ గోదావరి ఈ రోజు రేపు వర్షాలు ఉండవు, రేపు ఎల్లుండి అంటే ఈ రోజు రేపు వర్షాలు ఉండవు, ఎల్లుండి ఆ మర్నాడు ఉంటాయి, మళ్ళీ ఆ మరుసటి రోజు ఉండదు. యానాంకి ఈ రోజు రేపు వర్షాలు ఉండవు, రేపు ఎల్లుండి వర్షాలు ఉంటాయి, ఆ మర్నాడు వర్షాలు ఉండవు. ఏలూరు ఈ రోజు నుంచి 4 రోజుల పాటు వర్షాలు ఉంటాయి. ఏలూరే కాదు, వెస్ట్ గోదావరి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కూడా ఈ రోజుతో కలిపి 4 రోజుల పాటు వర్షాలు ఉంటాయి. అండ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ మాట్లాడుకున్నాం. ఇటు కృష్ణ ఈ రోజు మినహా మిగిలిన 4 రోజులు కూడా వర్షాలు ఉంటాయి. అండ్ పల్నాడు ఈ రోజు నుంచి, పల్నాడు గుంటూరు ఈ 2 ప్రాంతాలు కూడా ఈ రోజు నుంచి 4 రోజులు కాదు, ఏకంగా 5 రోజులు వర్షాలు ఉంటాయి. దాంతోపాటు బాపట్లకు సంబంధించి మాట్లాడుకుంటే ఈ రోజు వర్షాలు ఉండవు, రేపు ఎల్లుండి ఆ మరుసటి రోజు వర్షాలు ఉంటాయి, ఆ మరుసటి రోజు మళ్ళీ వర్షాలు ఉండవు. ప్రకాశం ఈ రోజుతో కలిపి 4 రోజుల పాటు వర్షాలు ఉంటాయి. అండ్ నెల్లూరు ఈ రోజు రేపు వర్షాలు ఉండవు, రేపు ఆ మరుసటి రోజు వర్షాలు ఉంటాయి, ఆ తర్వాత రోజు వర్షాలు ఉండవు. కర్నూలు 4 రోజుల పాటు వర్షాలు ఉంటాయి. నంద్యాల కూడా సేమ్ అంతే, 4 రోజుల పాటు వర్షాలు ఉంటాయి. అనంతపురం శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్కి దాదాపుగా 5 రోజుల పాటు వర్షాలు ఉండే అవకాశం ఉంది. అండ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్తో పాటు అన్నమయ్య డిస్ట్రిక్ట్ ఈ రోజు వర్షాలు ఉండవు, కానీ రేపటి నుంచి 3 రోజుల పాటు వర్షాలు ఉంటాయి. అన్నమయ్య డిస్ట్రిక్ట్కి ఆ మరుసటి రోజు కూడా వర్షాలు ఉంటాయి. అండ్ తిరుపతికి ఈ రోజుతో కలిపి 4 రోజుల పాటు వర్షాలు ఉంటాయి. చిత్తూరుకి ఈ రోజుతో కలిపి 5 రోజుల పాటు వర్షాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా కొన్ని ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు, మరికొన్ని సందర్భాల్లో ఏకంగా 50 కిలోమీటర్లు, ఇంకా చెప్పాలంటే 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఇక్కడి నుంచి నేరుగా నేను తెలంగాణకు వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నాను. తెలంగాణకి సంబంధించి మీరు చూసే ప్రయత్నం చేస్తే నార్మల్గానే ఉంది వెదర్ అంతా అని అనుకోవడానికి లేదు. ఎందుకు? ఇప్పటికే మీరు చూస్తే కనుక తెలంగాణలో భారీగా వర్షపాతం నమోదైంది. ఎట్లా? నరసాపూర్లో ఏకంగా 30.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది మెదక్లో. ఆ తర్వాత రేగోడులో 27.4 మిల్లీమీటర్ల వర్షపాతం, దోమకొండలో 18 మిల్లీమీటర్లు, అలాగే నరసాపూర్లో 18 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందంటే అర్థం చేసుకోవచ్చు తెలంగాణలో ఈ ఇంపాక్ట్ ఎలా ఉంది అనేది. సో ఇక్కడి నుంచి తెలంగాణకు సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసే కన్నా ముందు ఇదిగోండి, తెలంగాణలో ప్రస్తుతం సంగారెడ్డి, మెదక్ ఈ ప్రాంతాలు, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెంతో పాటు నిర్మల్ ఈ ప్రాంతాల్లో కాస్త వర్షాలు పడుతూ ఉన్నాయి. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి ఈ ప్రాంతాల్లో. అండ్ మిగిలిన ప్రాంతాల్లో ఈ డాట్స్ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ వర్షపాతం అయితే లేదు, బట్ కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు పడుతూ ఉన్న సందర్భం. ఇక్కడి నుంచి ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూస్తే కనుక ఈరోజు దాదాపుగా తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ కొన్ని అంచనాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది లైట్గా మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంటుంది అనేది మనకు అర్థమవుతోంది. దాంతోపాటు రేపు ఎలా ఉండబోతోంది, ఈ డార్క్ ఎల్లో కలర్ మీరు చూస్తున్నారు కదా, లైట్ ఎల్లో కలర్ కాకుండా డార్క్ ఎల్లో కలర్, ఈ ప్రాంతంలో కొంచెం వర్షపాతం ఉండే అవకాశం ఉంటుంది. 2.5 మిల్లీమీటర్ల నుంచి ఏకంగా 15.6 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదే అవకాశం ఉంది. ఇగో ఈ డార్క్ ఎల్లో కలర్లో కనిపిస్తున్న ప్రాంతాల్లో. ఇక్కడి నుంచి నెక్స్ట్ అంటే 19వ తారీఖున మీరు గమనిస్తే కనుక ఇటు ఈ డార్క్ ఎల్లోగా కనిపిస్తున్న కొన్ని ప్రాంతాల్లో మాత్రం మనకి వర్షాలు ఉండే అవకాశం ఉంది. 2.5 మిల్లీమీటర్ల నుంచి ఏకంగా 15.5 మిల్లీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం. ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడి నుంచి మీరు గమనిస్తే కనుక ఇటు హైదరాబాద్లో కూడా నిన్న మనకి కాస్త రాత్రి ఈవినింగ్ 6:30 నుంచి లేకపోతే రాత్రి 8:30 నుంచి కాస్త చెదురుముదురు వానలు పడ్డాయి, వర్షాలు కనిపించాయి. సో ఈ సిచ్యువేషన్లో ప్రస్తుతం పరిస్థితి ఏంటని చూసే ప్రయత్నం చేస్తే ఇదిగోండి, ఇది సిచ్యువేషన్. తేలికపాటి వర్షం పడే అవకాశం ఉంది. అండ్ ఈ రోజు రేపు వరకు గమనిస్తే ఆ తర్వాత రేపు నార్మల్గా ఉండే అవకాశం కనిపిస్తోంది. మరి ముఖ్యంగా వెస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్, ఇటు శ్రీరంగపల్లి కావచ్చు, మూసాపేట కావచ్చు, యూసఫ్గూడ ఈ ప్రాంతాలు, గాజుల రామారం, దాంతోపాటు ఈ ప్రాంతాలు కూకట్పల్లి, రాజేంద్ర నగర్ ఈ ప్రాంతాల మీద వర్షపాతం ఉండే అవకాశం ఉంది. తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని చెప్పి భావించవచ్చు. ఇక్కడ నుంచి ఎల్లుండి అంటే 19వ తారీఖు నుంచి 20వ తారీఖున కూడా దాదాపుగా మనకి హైదరాబాద్ వ్యాప్తంగా వర్షాలు పడతాయి, బట్ తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని చెప్పి అంచనాలు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక్కడి నుంచి మీరు చూస్తే కనుక ఇంతవరకు తెలంగాణలో ఎటువంటి అత్యధిక వర్షపాతం నమోదైంది ఈ రోజు విషయానికి వస్తే ఇప్పటి వరకు ఇల్లందులో 10.3 మిల్లీమీటర్ వర్షపాతం నమోదైంది. మనం ఇందాక మాట్లాడుకుంది నిన్నటి లెక్క, అంటే నిన్న వరకు ఎంత వర్షపాతం నమోదైంది. అండ్ ఈ రోజు ఇప్పటి వరకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం,
భద్రాద్రి కొత్తగూడెం ఇల్లందులో 10.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 10.3 మిల్లీమీటర్లు. సంగారెడ్డిలో 4.8. సో చూసుకోవచ్చు ఆల్రెడీ తెలంగాణలో కూడా వర్షాలు పడుతున్న సందర్భం. ఇక్కడి నుంచి తెలంగాణకు సంబంధించి భారత వాతావరణ శాఖ ఏ జిల్లాల మీద ప్రభావం చూపించబోతుంది అనేది డీటెయిల్గా ఇచ్చింది. హెచ్చరిక జారీ చేస్తుంది. హెచ్చరిక కింద మీరు చూడొచ్చు ఎల్లో అలర్ట్ని జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ అంటే అర్థం చేసుకోవచ్చు. ఏమంటోంది? ఉరుములు మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, అలాగే జోగులాంబ, గద్వాల జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ ఇక్కడ హెచ్చరిక జారీ చేస్తోంది. దాదాపు 3 రోజుల పాటు ఎల్లో అలర్ట్ని జారీ చేస్తుందంటే అర్థం చేసుకోవచ్చు సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి ఎలా ఉండబోతోంది అనేది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేసే కన్నా ముందు హైదరాబాద్కి కూడా 3 రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. మీరు గమనిస్తే ఈ రోజుతో కలిపి 3 రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ ఇక్కడ అంచనా వేయడం జరుగుతోంది. ఇక్కడి నుంచి గమనిస్తే ఇదిగోండి ఇప్పుడు ఎలాంటి వాతావరణం ఉంది. ఇదిగోండి ఆంధ్రప్రదేశ్ నుంచి పూర్తిగా మబ్బుపట్టిన వాతావరణం మనకి కనిపిస్తోంది. పూర్తిగా మబ్బుపట్టిన వాతావరణం. కొన్ని చోట్ల విశాఖపట్నం కొన్ని ప్రాంతాల్లో అండ్ తెలంగాణలోని కొన్ని ప్రాంతాల మహబూబ్ నగర్ అక్కడక్కడ వర్షపాతం నమోదవుతోంది. అండ్ ఆదిలాబాద్లోని కొన్ని ప్రాంతాల వర్షపాతం నమోదవుతోంది. దాంతోపాటు ఇటు ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్రకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో చెదురుముదురు వర్షాలు పడుతున్నాయి. కానీ ఆకాశం అయితే మాత్రం మేఘావృతమై ఉందనేది మనకి జూమల్ సాయంతో అర్థమవుతోంది. ఇక్కడి నుంచి విండి సాయంతో చూసే ప్రయత్నం చేద్దాం. అండ్ రేపు ఎల్లుండి ఎలా ఉండబోతోంది, ఎప్పుడు వాతావరణం కాస్త మారే అవకాశం ఉంది అనేది. సో చూసేద్దాం. హియర్ ఇట్ ఈస్ ఆల్రెడీ గమనిస్తే కనుక ఓకే రేపు కాస్త చిన్న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటే అర్థమవుతోంది. ఇక్కడ హై ప్రెషర్ అల్పపీడనం కాదు అధిక పీడనం. సో దాంతోపాటు క్రమేపీ వర్షాలకు వెళ్ళే అవకాశం ఉందా? ఓకే వాట్ ఐ డూ ఇక్కడ చిన్న పాజ్ పెట్టి మోడ్ చేంజ్ చేసి చూసే ప్రయత్నం చేద్దాం. అండ్ రెయిన్ అండ్ థండర్ స్టార్మ్స్. ఓకే చూస్తే కనుక ఆల్రెడీ ఉరుములు మెరుపులు ఈ గ్లిటర్స్ మీకు కనిపిస్తున్నాయి కదా, ఉరుములు మెరుపులు లాంటి పరిస్థితులు. దాంతోపాటు రేపు మనం సాధారణంగా ఈవినింగ్ టైంలో ఈ క్లైమేట్ అనేది చేంజ్ అవుతుంది. మీరు చూస్తే కనుక రేపు మధ్యాహ్నం నుంచి రేపు 3-4 ఆ ప్రాంతంలో అంటే రేపటి నుంచి దీని ప్రభావం ఉంది అనేది ఒక్కసారి మీరు కూడా అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయండి. దాదాపుగా రేపు 3 ఆ ప్రాంతం తర్వాత రేపు మధ్యాహ్నం 2-3 గంటల ప్రాంతం తర్వాత ఇటు మనకి ఇంపాక్ట్ కనిపిస్తోంది. ఇదిగోండి రేపు మధ్యాహ్నం దాదాపుగా 2 తర్వాత 2 PM ఆఫ్టర్ 2 PM అనుకోవచ్చు. సో ప్రెసెంట్ రేపు ఆఫ్టర్ 2 PM తర్వాత ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందని చెప్పి అంచనాలు అయితే ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు విండి సాయంతో. ఇక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు చూస్తే కనుక ఇదిగోండి ఆ తర్వాత మళ్ళీ నార్మలైజ్ అవకాశం ఉంది. ఆ తర్వాత మళ్ళీ రేపు కాకుండా ఎల్లుండి మాత్రం కాస్త కొంచెం మళ్ళీ ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది. అంటే 18-19 తారీఖులు కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందనేది రిపోర్ట్స్ చూస్తే అర్థమవుతోంది. దాంతోపాటు 20వ తారీఖున గమనిస్తే కనుక నేను కాస్త ఫ్రేమ్ అవుట్ అవుతున్నాను, మీరు చూసే ప్రయత్నం చేయండి. 20వ తారీఖున కూడా మనకి ఇంపాక్ట్ అనేది కనిపిస్తూ ఉంది. అంటే 18, 19, 20 ఈ 3 రోజులు కూడా చాలా కీలకంగా ఉండే అవకాశం ఉంది. భయపడవలసిన అవసరం లేదు కానీ అంతగా, బట్ జాగ్రత్త తీసుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే మాత్రం కనిపిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మొత్తంగా అయితే మాత్రం 2 తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ అలర్ట్ని ఇచ్చింది. ఒకటే చెప్తోంది భారత వాతావరణ శాఖ కాస్త జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చెప్పే సూచన అన్నమాట. భారీ వర్షాలకు వెళ్ళే అవకాశం బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. కానీ ఉరుములు మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడా వర్షం పడే